కాలంలో గానీ లేదా అకస్మాత్తుగా మీ ఇంట్లోకి కప్పలు వస్తూ ఉంటాయా? బయట చలిగా ఉందిలే లేదా వర్షం పడుతుందిలే అని కప్ప లోపలికి వచ్చిందని లైట్ గా తీసుకుంటున్నారా? లేదా చీపురు కట్టతో కొట్టి తరిమేస్తున్నారా? అయితే ఆగండి. మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఇదే. 99% మందికి తెలియని పురాణాలలో దాగి ఉన్న అతిపెద్ద రహస్యం ఏమిటో తెలుసా? ఒక కప్ప మన ఇంట్లోకి రావాలి అంటే అది ఆ దేవుడి శాసనం అయితేనే వస్తుంది. ప్రతి కప్పలకు ప్రతి ఇల్లు ఆహ్వానం పలకదు. కొన్ని రకాల ఇళ్లకు మాత్రమే కప్పలు వస్తూ ఉంటాయి. పురాణాలలో వేదాలలో మాండుక రహస్యం తెలిస్తే ఇక జన్మలో మీ ఇంటికి వచ్చిన కప్పను కనీసం చేతితో కూడా తాకరు. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో ఉన్న తీవ్రమైన వాస్తు దోషానికి హెచ్చరికనా, లేదా ఆ అష్టలక్ష్మి రాకకు సంకేతమా, పితృదేవతల ఆశీర్వాదమా? నమో వెంకటేశాయ. సనాతన ధర్మంలో సంస్కృతంలో కప్పను మాండుకం అని అంటారు. కప్పకు ఎంత ఉన్నత స్థానం ఉందో మీకు తెలుసా? వేదాలలో ఒక ఉపనిషత్తు మాండుక ఉపనిషత్తు అని పేరు పెట్టారు. కప్ప జలతత్వానికి ప్రతీక. జలతత్వం అంటే వరుణదేవుడు. వరుణదేవుడు సాక్షాత్ లక్ష్మీదేవికి సోదరుడు. అంటే ఒక కప్ప మన ఇంట్లోకి ప్రవేశించింది అంటే సాక్షాత్తు ఆ దైవిక శక్తి మన ఇంట్లోకి వచ్చినట్టే లెక్క. వీడియోలోకి వెళ్లే ముందు మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ వీడియోకు లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇష్ట దైవాన్ని కామెంట్ లో రాయండి. ఇంకా అసలు విషయానికి వస్తే 99% మంది తెలియని ఆ 4 రకాల ఇల్లు లేటు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రకం ఇల్లు, పితృదోషం తొలగిపోతున్న ఇల్లు. చాలా మంది ఇళ్లలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధాలు, మాటి గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అపోహాలు, చికాకులు, ఇంటా బయట గొడవలు, అలాగే రూపాయి ఎంత సంపాదించినా రూపాయి కూడా నిలవకపోవడం పరిస్థితి ఉంటుంది. అది పితృదోషం కావచ్చు. అయితే మీ పితృదేవతలు శాంతించి మిమ్మల్ని దీవించడానికి సంకేతంగా మీ ఇంటికి ఒక కప్పను సంకేతంగా పంపిస్తారు. అది కూడా ఎలాంటి వర్షాకాలంలో గాని, వర్షం లేని సమయంలో ఒక కప్ప మీ ఇంటిలో దేవుడి గదిలో గాని, వంట గదిలో గాని వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే దానిని మీరు చీపురు కట్టతో కొట్టడం గాని, చేతితో కొట్టడం గాని చెయ్యదు. 2 చేతులతో దండం పెట్టుకుని మీ పితృదేవతలను తలుచుకోండి. అది వచ్చిన మరుక్షణం నుండి మీ దరిద్రం తొలగిపోయినట్టే అని లెక్క. మీ అదృష్టం అప్పటి నుండి మొదలవుతుందని అర్థం. ఇంకా 2వ రకం ఇల్లు, అఖండ ధన ప్రాప్తి కలగబోతున్న ఇల్లు. మనకు సాధారణంగా నల్లని కప్పలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు లేత పసుపు రంగు కప్పలు లేదా బంగారపు ఛాయి రంగుల కప్పలు కూడా కనిపిస్తాయి. దీనిని పురాణాలలో స్వర్ణ మండుకం అని కూడా అంటారు. మీరు వ్యాపారాలలో నష్టపోయి, అలాగే ఆర్థిక పరంగా నష్టపోయి, కొన్ని రకాల అప్పుల బాధలో కూరుకుపోయి, ఎటు రాని పరిస్థితుల్లో, కానరాని పరిస్థితుల్లో ఆ టైంలో గాని ఈ బంగారపు కప్ప మీ ఇంట్లోకి వస్తే గనక సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి రాకకు సంకేతమే. అది అడుగు పెట్టిన మరుక్షణం నుండి మీకు ధనాదాయం పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో అమౌంట్ వస్తూనే ఉంటుంది. 3వ రకం ఇల్లు, ఈశాన్య దోషం కలిగిన ఇల్లు. కప్పలు కేవలం అదృష్టానికే కాదు, మీ ఇంట్లో ఉన్న తీవ్రమైన గ్రహ దోషాలను హెచ్చరించడానికి కూడా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి అతీంద్రియ శక్తి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఈశాన్య మూలలో గనక బరువులు పెట్టినా, ఈశాన్యం మూసివేసి ఉన్నా అక్కడ ఉన్న జలతత్వం పాడైపోతుంది. ఆ జలతత్వాన్ని సమతుల్యం చేయడానికి ప్రకృతి మన ఇంట్లోకి కప్పల రూపంలో పంపిస్తూ ఉంటుంది. తరచుగా మీ బాత్రూమ్ లో గాని, షింకుల్లో గాని, ఈశాన్య మూలలో గాని కప్పలు కనిపిస్తూ ఉంటే మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలి. వెంటనే ఈశాన్య మూల శుభ్రపరచాలి, అక్కడ బరువులను తొలగించాలి. ముందుగా ఆ కప్పలు మీకు కనిపించినాయి అంటే కీడును హెచ్చరిస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. 4వ రకమైన ఇల్లు గురించి చెప్పే ముందు రామాయణంలో ఒక అద్భుతమైన సంఘటన వినండి. శ్రీరాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకితుడైన వేళ ఆనందంతో తన కోదండాన్ని నేలపై పెట్టి ఆంచి తల నుంచున్నాడు. పట్టాభిషేకం ముగిశాక ఆ విల్లును పైకి లేపినప్పుడు నేలపై ఉన్న చిన్న కప్ప వీపులో ఈ విల్లు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన శ్రీరాముడు వెంటనే కన్నీళ్లు పెట్టుకుని, ఓ మండుకమా, నీవు ఎందుకు
నన్ను పిలవలేదు. నీ వీపులోకి నా విల్లు గుచ్చుకుని చీరుతూ ఉంటే నన్ను ఒక్కసారి శ్రీరామా అని పిలవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఆ కప్ప ప్రాణాలు విడుస్తూ ఏమందో తెలుసా? శ్రీరామ, ఈ లోకంలో నాకు ఎటువంటి కష్టం వచ్చినా నీతోనే చెప్పుకుంటాను కదా. శ్రీరామ అనగానే పలుకుతావు కదా. మరి ఆ శ్రీరామ కోదండమే నా వీపులోకి గుచ్చుకుంటే నేను ఎవరికి చెప్పుకోనయ్యా, నేను ఎవరికి చెప్పుకొని నా బాధను చెప్పను అని అంది. అది శరణం కోరింది. వెంటనే ఆ మాటలు విన్న శ్రీరామ ఆ కప్పకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. చూసారా, కప్పలు మోక్షాన్ని కూడా పొందాయి. అంటే కప్పలు శరణాగతులే, దైవిక సంకేతాలకి సూచికలు. ఇంకా 4వ రకం ఇల్లు, దైవానుగ్రహం, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతున్న ఇల్లు. ఎవరి ఇంట్లో దైవనామస్మరణం ప్రతిరోజు జరుగుతుందో, ఎవరి ఇంట్లో సాత్విక వాతావరణం కలిగి ఉంటుందో అలాంటి ఇంట్లోకి కప్పలు వచ్చి ప్రశాంతంగా కూర్చుంటాయి. మరో ముఖ్యమైన విషయం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా రాహుకేతుల వల్ల కుటుంబాలలో కలహాలు, గొడవలు, ఆందోళనలు, ప్రమాదాలు సంభవిస్తాయి. అలాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా లాక్కునే శక్తి కప్పలకు ఉంది. మీ ఇంట్లో నల్లటి కప్పలు వచ్చి కొద్దిసేపటి కూర్చుని వెళ్ళిపోతున్నాయి అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అలాగే రాహు దోషాన్ని తన వెంట తీసుకెళ్లిపోతుందని అర్థం. అంతటి ఉపకారం చేసిన కప్పలను మనం చీపురులతో కొట్టి వెన్నులు పోసి చంపితే ఆ కర్మ 7 తరాల పాటు వెంటాడుతుందని గరుడ పురాణం చెప్తుంది. కప్పలు ఇంట్లోకి వస్తే ఏం చెయ్యాలి? కప్పలను చూసి భయపడకండి. 2 చేతులతో జోడించి నమస్కరించండి. కొద్దిగా పసుపు నీళ్లను జీలకరించండి. అది లక్ష్మీదేవికి ప్రతీక. వాటిని చూసి వెళ్ళిపోతాయి. లేదా ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా చిన్న అట్ట ముక్క పట్టుకుని ఆ కప్పను తీసి వాటర్ లో గాని లేదా బురద వాటర్ లో గాని వదిలేయండి. వదిలేసేటప్పుడు, ఓ వరుణదేవా, నాకు ఉన్న కష్టాలను తీర్చి అష్ట ఐశ్వర్యాలను ఇవ్వండి అని చెప్పి మనసులో ప్రార్థించండి. మీకంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇందులో కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.